ఇక భగవన్నామ జపం చేయలేవా, భగవన్నామ జపం చేయలేవా? ఇంతకంటే చేసే పని కూడా ఏం లేదు కదా, అది చేయొచ్చు కదా. చేయడండి. అందరూ వచ్చారు చూడడానికి, మా తోడండు రాలా, ఆడు ఎందుకు వస్తాడో అంటాడు. ఎక్కడ ఎంత పొడికి నీకు ఎందుకయ్యా వాడు రాకపోతే? వాడెవడో రావడం పెట్టిండు గొట్టంగాడు. వీడు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు, తోడేళ్ళు రాలేదుట. తోడేళ్ళు రాడు, తోడేలు వస్తుంది. ఎందుకు నీకు? ఎవడి మీదో ద్వేషం, ఎవడి మీదో పొగ, పెళ్ళాం దగ్గర కూర్చుని అన్ని పనికి మాలిన మాటలు. దాని బదులు 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో తగులొడ్డాయి, బతికినంత కాలం బతికాను, జరిగే వైద్యం జరిగింది, ఏదో వాళ్ళు తింటారు, మిగిలింది ఏదో నాకు ఎందుకు వచ్చిన గొడవ మీద ఉంటే ఉంటాం, పోతే పోతాం. అరిగే పదార్థం మీద లోపల పోయింది, లేదా శివనామం అందరికీ అరుగుతుందిగా అని ఆ మంచంలో పడుకుని మనస్సుతోనండి, ఏ చేతులు అక్కల్లా, ఏ కాళ్ళు అక్కల్లా, మనస్సు ఉంటే ఏం అక్కల్లా, మనస్సుతో నమ శివాయ అంటే ఎంత ప్రయోజనం ఉంటుందంటే, వాడు కనుక ఇంకా నూకల లోకంలో ఉంటే, బతికే యోగం ఉంటే ఆ రోగం తగ్గి తీరుతుంది శివనామ జపం కారణంగా. లేదు, ఒకవేళ పోయాడు, పరముఖం హైవలోకం జయితి, వాడు కైలాసంలో శివపాద సన్నిధిలో ఉంటాడు, మరో చోట ఉండే యోగం లేదు. ఎందుకంటే అంతిమ సమయంలో శివనామ జపం చేశాడు. అంత గొప్పది. రూపాయి అడగడు శివుడు. శివుడు డాక్టర్ కాదు, రెసిడెన్షియల్ స్కూల్ మేనేజర్ కాదు. మన చేతిలో ఉన్న పని మనస్సులో పెట్టుకోవచ్చు, లక్షల ఫీజు కట్టక్కర్లేదు.